అనకాపల్లి జిల్లాలో బాలికను హత్య చేసిన సురేష్ శవమై కనిపించాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ఇంటికి సమీపంలోనే పొలాల్లోనే మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 5 రోజుల క్రితం ప్రేమ వ్యవహారంలో బాలికను దారుణంగా చంపేశాడు సురేష్. ఆ తర్వాత అతడు రాసిన 12 పేజీల లేఖ దొరికింది. సురేష్ కోసం పోలీసులు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడు చనిపోయి ఉంటాడని అనుమానించారు. అందరూ అనుమానించినట్లుగానే సురేష్ సూసైడ్ చేసుకున్నాడు. ఇంటి సమీపంలో పొదల్లో సురేష్ మృతదేహం లభ్యమైంది. అయితే బాగా కులిన స్థితిలో డెడ్ బాడీ దొరకడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. అతడు అదే రోజు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో బాలికను హత్య చేసిన సురేష్ శవమై కనిపించాడు. రాంబెల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ఇంటికి సమీపంలోనే పొలాల్లోనే మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఎస్ఎక్స్యా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగించినటువంటి మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేష్ కొద్దిసేపటి క్రితమే అతని డెడ్ బాడీ దొరికింది. ప్రస్తుతం సంఘటన స్థలం వద్ద ఉన్నాం. దీనికోసం పోలీసులు గత 5 రోజుల నుంచి కూడా 12 బృందాలు, ఒక్కొక్క బృందంలో 5 మంది కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇతని కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే చివరికి ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఏదైతే బాలికను హత్య చేసినటువంటి ఇంటికి ఒక 100 మీటర్ల దూరంలోనే అతను సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం జరిగింది. అయితే దీని మీద పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తర్వాత రోజే చనిపోయాడా లేదంటే ఎవరైనా ఇక్కడ తెచ్చి పడేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ డెడ్ బాడీ కనిపిస్తున్నటువంటి ఇక్కడ ప్రదేశంలో ఒక బాటిల్ కూడా ఉంది. ఏదైతే కూల్ డ్రింక్ బాటిల్, అందులో విషం కలుపుకుని తాగేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. బాడీ కూడా పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో కాకుండా ముఖమంతా కూడా ఇదైపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతని కోసం మొత్తం ఈ ఏరియా అంతా కూడా సీసీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో కూడా మొత్తం గాలింపు చర్యలు జరిగింది. అయితే దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ మీద ఇతను దాక్కుని తర్వాత ఇక్కడికి వచ్చి పరిశీలించి ఇదంతా కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటుందని కూడా గ్రామస్తులు, బంధువులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఉన్నారు. ఆ బంధువులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది? ఎన్ని గంటలకండి ఇది మనకి తెలిసింది? 7:30 7:30కి నేను ఐరన్ డ్యూటీలో వస్తుంటే ఇలాగా చచ్చిపోడు ఇక్కడ తోటలోనే ఉన్నాడని చెప్పేసి అన్నారండి. అన్నంటే మీకు మీరు మన నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్ మీకు ఫోన్ చేసి చెప్పామండి. అందులో మేము రావద్దు, పోలీసులు గట్రా అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారండి. మరి ఇన్ని రోజులు కూడా చుట్టుపక్కల పోలీసులు ఇతని కోసం గాలిపిస్తున్నారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గాలిస్తున్నారు. ఈ ఏరియాలో ఏమైనా చెకింగ్ చేశారా? చెక్ చేశారండి మొత్తం. అంటే ఈ గడ్డిలో చూడలేదండి, ఆ కొండ చెక్ చేశారండి. ఆ కొండ అంతా చెక్ చేశారు, ఈ గడ్డలు అయితే చూడలేదు. ఎప్పుడు జరుగుతున్నారు ఇక్కడ మరి అక్కడ చూస్తుంటే అతను మన ఆ పిల్లల్ని చంపేసి వచ్చి ఆ నైట్ లోనే మరి చచ్చిపోయినట్టే కనపడుతుంది. మరి పొంగిపోయి ఉన్నాడు కదండి. డాగ్ స్క్వాడ్ కూడా ఈ చుట్టుపక్కలకి వచ్చి ఇక్కడ అంతా కూడా చేయడం జరిగింది. ఇటువైపు రాలేదు డాగ్ స్క్వాడ్, ఇటువైపు రాకుండా అటు నుంచి అలా వెళ్ళిందండి. అటు వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకుపోయారు. ఆ మన్నాడు డాగ్ తీసుకొస్తే దొరికిపోయినండి. మరి ఇటు తీసి రాలేదు, ఇటు రాలేదు కూడా. చుట్టుపక్కల డ్రోన్ కెమెరాలతో కూడా ఆ డ్రోన్ కెమెరా ఆ కొండ చెక్ చేశారండి. ఆ కొండ చెక్ చేశారు, అటు కూడా చెక్ చేశారు. తర్వాత నిన్నేమో మా కారు అవుతుంటే ఆ బీచ్ సైడ్ ఎక్కడ ఉన్నాడని చెప్పేసి సొమ్మల కాశీలు కాలుగా దొరికితే అటు కూడా వెళ్ళి చెక్ చేశారు. నిన్న అది వాసన అని చెప్పేసి అమ్మమ్మ గడ్డి కోయడం కొత్త పాము ఏదో చచ్చిపోయిందని చెప్పేసి చూసారు అన్నమాట. చూసిన తర్వాత ఏమైందంటే వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత లెక్క ఇక్కడ ఉన్నాడని చెప్పి మా వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూసి ఒకరికొకరు తెలితే నేను రావచ్చు, పోలీసులు గట్రా అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. అంటే ఇతను సూసైడ్ మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా? సూసైడ్ చేసుకుంటారా లేదంటే ఎవరైనా కొట్టి చంపేసి అలాంటి? లేదు, సూసైడ్ చేసుకుని కీరి కనపడుతుంది కానీ మందు పురుగు అది చెక్ చేశారు కదా. రింక్ బాటిల్ 20 రూపాయలు రింక్ బాటిల్లోనేమో మందు, బాటిల్లోనేమో రింక్ బాటిల్లోనేమో మందు, అదే గులుకుల మందు పోసుకొని తాగేసి ఆల్రెడీ చెక్ చేశారు. ఆ మందు గులుకులు అవసరం. ఆ రోజు చంపిన రోజు కూడా ఒక 18 పేజీల లెటర్ రాశాడు. ఆ లెటర్ గురించి ఆ లెటర్ ఇక్కడ కూడా ఉంది. అక్కడ లెటర్ ఇచ్చాడు, జరాలు తీసుకొని ఇక్కడ కూడా ఉంటే పోలీసులు తీసుకున్నారంట. మేము రావో తీసేసుకున్నారో నేను రావద్దు, మొత్తం జనం అందరూ ఉన్నారు. ఎవరు చూసారు ముందు ఇక్కడ డెడ్ బాడీ? ఈ తోటగాల బద్ది తాతారావు, ఈ తోటగాల ఆయన చూసాడు. మరి ఈ 3 రోజులు కూడా తోటకి అంతా కూడా రావడం జరుగుతుంది కదా? రావడం జరిగిందంటే ఇక్కడ ఎవరున్నా సరే పట్టించుకోవడం అంటే ఈ తోటలో ఉంటాడని అసలు ఊహించలేదండి. ఆ కొండల పైన ఆ బయట ఏరియాలో కొండల గట్ట తాగేసి ఉంటాడని తప్ప కానీ ఈ గడ్డిలో ఈ గడ్డి రోజు గడ్డి కోడి ఉన్నది అనుకోండి, చూసినాం. గడ్డి కోడి లేదు, చిన్న గడ్డి పైన చూడలేదు. ఇది కావాలని చెప్పేసి ఇక్కడ ఉండి ఏం జరిగిందో చూసుకొని భయపడి ఇది ఆల్రెడీ ముందే ప్లానింగ్ లో ఉన్నాడండి. ఇదైతే ప్లానింగ్ లో ఉండే చేసాడు. ఇప్పుడు వాళ్ళు అన్నీ వచ్చిన తర్వాత చూసారు బాడీ కన్ఫర్మ్ అని చెప్తాం మా ఓడి అని చెప్పేసి అన్నాడు. ఆడు చచ్చిపోతాడని కూడా అన్నీ కూడా తెలిసి అండి. బయట పోలీసుల దగ్గర తిరిగితే ఎక్కడ తిరగడండి, అక్కడెక్కడ ఉండిపోతాడు, చచ్చిపోతాడు.
అని చెప్పారు. తర్వాత డబ్బులు కూడా 340 రూపాయలు ఉన్నాయండి. ఇప్పుడు డబ్బులు పేజెంట్ అలా చెక్ చేసి తీసారు కానీ బాడీలోంచి 340 రూపాయలు. ఇది ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తుంది ఏంటంటే గత 5 రోజులు ఈ చుట్టుపక్కల ఏరియాలోనే అంటే జరిగిన తర్వాత చుట్టుపక్కల ఏరియాలో చూసి పోలీసు గాలింపు అంతా కూడా చూసిన తర్వాత ఒక ఏదైతే కూల్ డ్రింక్ బాటిల్లో విషం గుళికలు కూడా కలుపుకొని సూసైడ్ చేసుకుని తెలిసింది. ఇక్కడ గడ్డు కూడా ఎక్కువ ఉండడంతో ఈ చుట్టుపక్కల పరిశీలించడం పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ముందు నుండి పోలీసులు ఏదైతే లేఖ స్వాధీనం చేసుకున్నారో అందులో దాని ప్రకారమే ఇక్కడ ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటారని భావించారు. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల గాలించడం జరిగింది. ఈ రోజు ఉదయం ఈ విధంగా డెడ్ బాడీ దొరకడంతో ప్రస్తుతం పోలీసులు కూడా దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్షయ.